నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూముల రిజిస్ట్రేషన్ ధరలు అడ్డగోలుగా పెంచేసిన జగన్ సర్కార్. 5 ఏళ్లలో 9 సార్లు బాదుడు. స్థిరాస్తి కొనుగోలుదారులపై 2.5 రెట్లు అధిక భారం. పల్నాడు జిల్లా వెల్దుర్తి ఎస్ఐ దాష్టీకానికి బలైన మత్స్యకారుడు. వైకాపాలో చేరాలంటూ వేధించారన్న కుటుంబ సభ్యులు. బలవన్ మరణానికి పాల్పడినట్లు వెల్లడి. ఫిబ్రవరి 2వ వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. ఓట్ ఆన్ అకౌంట్ పద్దు తెచ్చేందుకు కసరత్తు. అసెంబ్లీలో కుల గణన బిల్ పెట్టాలని యోచన. రాబడుల పెంపు దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు. లీజ్ భూముల వివరాలు సేకరిస్తున్న రెవెన్యూ శాఖ. బకాయిల వసూలు చేపట్టాలని నిర్ణయం. నితీష్ కుమార్ తీరుపై ఇండియా కూటమి నేతల మండిపాటు. ఊసరవల్లికి పోటీ ఇస్తున్నారని ధ్వజం. బీహార్ అభివృద్ధి కొనసాగుతుందన్న ప్రధాని. జోర్డాన్లో అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ దాడి. 3 జవాన్ల మృతి. ఇరాన్ మద్దతిస్తున్న ఉగ్ర సంస్థే కారణమని బైడెన్ ఆగ్రహం. ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ ఆర్నాల్డ్. ఎలాన్ మస్క్ ను అధిగమించిన విలాస వస్తువుల సంస్థ ఎల్వీఎంహెచ్ చైర్మన్. 11వ స్థానంలో నిలిచిన ముఖేష్ అంబానీ. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయంటూ ప్రతిపక్ష నేతగా ప్రతి ప్రచార సభలోనూ జగన్ ఊదరకుట్టారు. తీరా గద్దెనెక్కిన తర్వాత విధ్వంసమే తప్ప వికాసం లేని పాలనతో అభివృద్ధిని అటకెక్కించారు. ఆదాయం సృష్టించలేని అసమర్థ విధానాలతో జగన్ సర్కార్ రిజిస్ట్రేషన్ శాఖను బంగారు బాతుగా ఎంచుకుంది. 5 ఏళ్లలో అడ్డగోలుగా 9 సార్లు రుసుములు పెంచేసింది. కొన్ని చోట్ల బయట మార్కెట్ విలువ కంటే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువ ఉండేలా చూసి మరీ జనం నుంచి వసూలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలపై భారం వేయకుండా ఆదాయం పెంచడానికి ప్రాధాన్యమిస్తుంది. కానీ వైకాపా సర్కారు రూటే సపరేటు కదా. 3 రాజధానుల పేరుతో మాటలు తప్ప చేతలు చేతకాక పట్టాలెక్కిన ప్రగతిని పాతాళంలోకి పడేసింది. దీంతో ఆదాయం లేక అప్పుల వేట సాగిస్తోంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి రాబడి కోసం రిజిస్ట్రేషన్ శాఖనే నమ్ముకుంది. నిర్దిష్టమైన విధానం లేకుండా మార్కెట్ విలువల్ని ఖరారు చేసింది. ఇష్టారీతిన ఫీజుల్ని పెంచేసి ఆస్తుల క్రయ విక్రయదారులపై మోయలేని భారాన్ని మోపింది. సీఎం జగన్ మెప్పు కోసం కీలక అధికారులు ఫీజుల పెంపును ఓ యజ్ఞంలా కొనసాగించారు. 2018లో 20 లక్షల ఆస్తి కొనుగోలు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం 1,30,000కు చలానా తీస్తే ఇప్పుడు 2 లక్షలకు పైగానే ఖర్చవుతోంది. 2019-20లో 4,886.65 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల రాబడి వస్తే 2020-21లో 5,382.77 కోట్ల ఆదాయం సమకూరింది. 2021-22లో 7,374.22, 2022-23లో 8,079 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. 2023-24 వచ్చేసరికి ఈ లక్ష్యాన్ని ఏకంగా 12,000 కోట్లకు పెంచేసింది. వరుస ఫీజుల పెంపులకు అదనంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమ వసూళ్లతో కొనుగోలుదారులు విలవిల్లాడిపోతున్నారు. ఈ అవినీతిని తగ్గించడంపై ప్రత్యేకంగా అధ్యయనం చేయించినా సర్కారు చర్యలు మాత్రం తీసుకోలేదు. రాష్ట్రంలో తొలుత 2020లో మార్కెట్ విలువల్ని సవరించారు. కోవిడ్ కారణంగా 2021లో మార్పు చేయలేదు. వీటిని సవరించాలనుకుంటే ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి తేవాలి. ఈ సంప్రదాయానికి స్వస్తి పలికిన వైకాపా ప్రభుత్వం అవకాశం చిక్కినప్పుడల్లా భారం మోపుతూనే ఉంది. 2022లో కొత్త జిల్లాల ఏర్పాటును అదనుగా తీసుకుని స్థిరాస్తి వ్యాపారుల ధోరణికి తగ్గట్లు మార్కెట్ విలువల్ని పెంచింది. 2022 ఫిబ్రవరి 1న కొత్త జిల్లాల విభజన హడావుడిని ప్రామాణికంగా తీసుకుని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా కేంద్రాల్లోనే మార్కెట్ విలువ సవరించింది. ఆ తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడే ముందు మరోసారి 2022 ఏప్రిల్లో 11 కొత్త జిల్లా కేంద్రాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్కెట్ విలువల్ని భారీగా పెంచింది. కొత్త జిల్లా కేంద్రాల్లో అక్కడి డిమాండ్ను బట్టి మార్కెట్ విలువల్లో 13% నుంచి 75% వరకు పెంచి పేద మధ్యతరగతి వర్గాల వారి నడ్డి విరిచింది. ప్రజలకి అర్థం కావట్లేదు. ల్యాండ్ వాల్యూ, క్యాపిటల్ వాల్యూ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా హౌస్ ట్యాక్స్ పెంచకపోయినా ఆ స్లాబ్ ప్రకారం పెరిగిపోతుంది. కాస్ట్లీ వస్తువుల మీద రేటు పెంచాలి, మామూలు వస్తువుల మీద తగ్గించాలి. ఇదే సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే
ఈ పెంచేవన్నీ కూడా పథకాలు ఇస్తున్నాడు. అంటే మన డబ్బుతో మనకే పథకాలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఏపీ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు పర్చేజ్ చేసిన అన్ని ఆస్తుల్ని కూడా తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసి దానికి కూడా మళ్ళీ ఫీజ్ చేస్తున్నాడండి. కట్టకపోతే ఈ డాక్యుమెంట్లన్నీ ఇన్వాలిడ్ అంటున్నాడండి. సో ఇదొక రకమైన ఇన్కము. రిజిస్ట్రేషన్ ఛార్జెస్లు, యూజర్ ఛార్జెస్లు, డాక్యుమెంట్ ఛార్జెస్లు అన్నీ కలిపి 1,00,000 చేసి అని చెప్పగానే మీరేమనుకుంటారంటే ఇది ఫ్యూచర్లో 2 లక్షలు అయిపోతుంది, 3 లక్షలు అయిపోతుంది గజం అని అనుకుంటున్నారు. 5% ఎంతో పెరుగుతుంది తప్ప ఇట్లా అడ్డగోలుగా 100% ఎక్కడా పెరగదు. 2023 జూన్ 1 నుంచి మళ్లీ ఎంపిక చేసిన గ్రామాల్లో సగటున 20% వరకు మార్కెట్ విలువల్ని సవరించింది. ఎన్నడూ లేని విధంగా వాణిజ్య సముదాయాల పేరుతో కొత్త కేటగిరీ సృష్టించి మరీ ఫీజుల్ని పెంచింది. సినిమా హాళ్లు, మిల్లులు, కర్మాగారాలు, కోళ్ల ఫారాల భవన నిర్మాణాలపైన వడ్డించింది. తాటాకు, కొబ్బరాకులు, గుడిసెలపైన చదరపు అడుగుకు అదనంగా 10 చొప్పున బాదేసింది. పల్లె, పట్టణమనే తేడా లేకుండా ప్రస్తుత విలువలపై సగటున 5% చొప్పున ప్రభుత్వం పెంచింది. అదే బంగారు బాతును కదా గొంతు కోసినట్లుగా ఈరోజు ఆ ఆదాయం కావాలనే పేరుతో ఈ రంగాన్ని దివాలా తీస్తా ఉన్నారు. ఉదాహరణకు కర్నూలు నగరంలో వెంకటరమణ కాలనీలో గతంలో చదరపు గజం వచ్చేసి 15,000 రూపాయలు ఉండేది మార్కెట్ విలువ. ఒక్కటేసారి 25,000కు పెంచారు. ఎక్కడైనా 10% పెంచుతారు తప్ప 10,000 పెంచేది గజం పైన. చిన్న తరగతి మధ్యతరగతి ఉద్యోగస్తులు పైసా పోగేసుకొని రిటైర్మెంట్ సందర్భంగా ఏదైనా ఒక సెంటు స్థలం కొనాలన్నా భయపడిపోయే పరిస్థితి ఉంది. కనుక ఈరోజు మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం స్లాబ్ అయిపోయిన పరిస్థితి ఉంది. కిందటి ఏడాది ఏప్రిల్ నుంచి 10 రకాల యూజర్ ఛార్జీల్ని జగన్ సర్కారు అడ్డగోలుగా పెంచింది. ఈసీ జారీ చేసేందుకు గతంలో 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు చేసింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్కు 10 షీట్ల వరకు కేటగిరీని బట్టి 100-200 రూపాయలు వసూలు చేసేవారు. దీనిని 500కి పెంచేసింది. సేల్కమ్ జీపీఏ రిజిస్ట్రేషన్కి సంబంధించిన స్టాంపు డ్యూటీ వసూళ్ల విధానంలోనూ మార్పులు చేసింది. గతంలో భూయజమాని నుంచి పవర్ ఆఫ్ అటార్నీ పొందేందుకు 5% స్టాంపు డ్యూటీ చెల్లించేవారు. భూమిని పవర్ ఆఫ్ అటార్నీ పొందిన వ్యక్తే కొనుగోలు చేస్తున్నా లేదా వేరే వారికి విక్రయించినా 5% స్టాంపు డ్యూటీలో 4% మినహాయింపునిచ్చేవారు. ఇప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ పొందిన వ్యక్తి ఆ భూమిని కొంటేనే 4% మినహాయింపు అమలు చేస్తున్నారు. డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ కి మార్కెట్ విలువలో 1% స్టాంపు డ్యూటీగా చెల్లించే విధానాన్ని సవరించి మరీ క్రయ విక్రయదారులపై భారాన్ని పెంచింది ప్రభుత్వం. డెవలప్మెంట్ కి ఇచ్చిన స్థలం యజమానులు ఒకరికంటే ఎక్కువ మంది ఉండి తమ వాటాకి వచ్చే ప్లాట్లను వారు వేర్వేరుగా పంచుకుంటామని ఒప్పందంలో పేర్కొంటే ఒప్పంద విలువపై తలో 4% చొప్పున కన్వేయన్స్ స్టాంపు డ్యూటీ వసూలు చేస్తోంది. ఈ ఆర్థిక భారాన్ని ప్లాట్లు కొనుగోలు చేసేవారే భరిస్తున్నారు. ఒక రిజిస్టర్ ఛార్జీలకు భయపడి జనాలు స్థలాలు కొనలేకపోతున్నారు. ఇది ఎక్కడ చూద్దాం. ఏమన్నా పోరాలంటే కూడా భూ టైటిలింగ్ అంటే తీసుకొచ్చడం మళ్ళీ అయ్యా ఏదైతే ఎంఆర్ వాళ్ళు ఉన్నారో, ఆర్డీ వాళ్ళు ఉన్నారో, రిజిస్టర్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే దీని మీద మళ్ళీ వాళ్ళకి హక్కులు ఉంటాయి. రిజిస్టర్ ఛార్జీలు కింద పెంచకుండా ఉంటే ఈరోజు సామాన్యమైన మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఇళ్ల స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకునేవారు. ఇల్లు కట్టుకోవడం వల్ల ఈరోజు అందరికి కూడా ఉపాధి దొరికేది. ఉమ్మడి వారసత్వ ఆస్తి పంపిణీలో కొన్ని కుటుంబాల్లో ఒకరికి ఎక్కువ ఆస్తి కేటాయింపు లేదా పంపిణీపై స్టాంపు డ్యూటీ మినహాయింపు ఉంది. మిగిలిన భాగాలకు 1% చొప్పున స్టాంపు డ్యూటీ చెల్లించే విధానం అమల్లో ఉంది. అయితే ఈ నిబంధనల్ని తిరగతోడి మరీ ప్రభుత్వం అదనపు వసూళ్లకు తెగబడింది. ఎవరికి ఎక్కువ వాటా ఇవ్వాలనుకుంటున్నారో మిగిలిన వాటాదారులు తమ వాటా నుంచి ఆ మేరకు బదిలీ చేయాలి. బదలాయించిన అదనపు ఆస్తి భాగంపై 3% స్టాంపు డ్యూటీ చెల్లించే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గుంటూరు జిల్లాలోని కురిటిపాడు, పెదకాకాని, నల్లపాడు, గుంటూరు ఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో పలుచోట్ల బహిరంగ మార్కెట్ ధరకు మించి రిజిస్ట్రేషన్ ధరలు ఉన్నాయి. వీటిని తగ్గించాలని స్పందన ద్వారా ప్రజలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో బహిరంగ మార్కెట్లలో గజం ధర 7,000 ఉండగా ప్రభుత్వ ధర 7,435 వరకు ఉంది. ఇటువంటి పరిస్థితులే విజయవాడ, ఇతర నగరాలు, పట్టణాల్లోనూ నెలకొన్నాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 2వ వారంలో నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా అందులో పొందుపరిచిన అంశాల ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని తెలంగాణ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. తెలంగాణలోనూ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేదా ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టాలా అని ప్రభుత్వం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే పద్దులు డిమాండ్లపై కూలంకషంగా చర్చ జరుగుతుంది. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాల్ని కనీసం 2 వారాలైనా నిర్వహించాలి.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే సమావేశాలు 4 నుంచి 5 రోజులకు మించి ఉండకపోవచ్చని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 2వ వారం తర్వాత ఎప్పుడైనా విడుదల కావచ్చు అనే ప్రచారంతో ఆలోపే బడ్జెట్ సమావేశాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దఫా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల్లోనే కుల గణనకు సంబంధించిన బిల్ పెట్టాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలిసింది. రాబడులను పెంచుకోవడంలో భాగంగా అందుబాటులో ఉన్న వనరుల జాబితాల్ని తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తోంది. రెవెన్యూ శాఖ నుంచి భూముల లీజ్ ద్వారా రావాల్సిన రాబడిపైన దృష్టి సారించింది. భూముల్ని లీజ్కు తీసుకుని చెల్లింపులు చేయని వారు వాటి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ అంశంపై రెవెన్యూ అధికారులతో చర్చించారు. గడువు ముగిసిన లీజ్ భూముల లెక్కలు తీయాలని సూచించారు. రెవెన్యూ శాఖకు ఉన్న ప్రధానమైన రాబడుల్లో భూముల లీజ్ ఒకటి. 1935 నుంచి లీజులు కొనసాగుతున్నాయి. గరిష్టంగా 30 ఏళ్లకు లీజ్ తీసుకున్న భూములకు అనుమతులు పొడిగించుకుంటూ వెళ్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డాక పలు విస్తీర్ణాలకు పొడిగింపులు ఇచ్చారు. ఇలాంటి భూముల్లో సింహభాగం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోనే ఉన్నాయి. వాణిజ్యం, ప్రజాసేవ, ఇతర ఉపయోగాలకు భూములు తీసుకున్నట్లు రెవెన్యూ దస్త్రాల్లో నమోదై ఉండగా వాటిని వినియోగిస్తున్న అవసరాలు వేరుగా ఉన్నాయని రెవెన్యూ సిబ్బంది గుర్తించారు. భూముల విలువలు భారీగా పెరిగినందున లీజ్ ముగిసిన వాటిని వెనక్కి తీసుకుని ఇతర అవసరాలకు వినియోగిస్తారా లేక మరోసారి లీజ్కి ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమితో తెగదెంపులు చేసుకుని భాజపా మద్దతుతో 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బీహార్లో నూతనంగా కొలువు తీరిన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి అవసరమైన ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. సహజ మిత్రుడు నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరటం సంతోషంగా ఉందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ, జేడీయూల కూటమి బీహార్లో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జేడీయూ అధినేత నితీష్ కుమార్ పై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తరచూ రాజకీయ భాగస్వామ్యుల్ని మార్చే నితీష్ కుమార్ రంగులు మార్చడంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. నితీష్ రాజీనామా చేయనున్నట్లు తమకు ముందే తెలుసునని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. నితీష్ లాంటి ఆయారాం, గయారాంలు దేశంలో చాలా మంది ఉంటారని దుయ్యబట్టారు. భాజపాతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. నితీష్ కుమార్ భాజపాల మానసిక స్థితి సరిగ్గా లేదని శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ విమర్శించారు. ఇండియా కూటమిలో హిందీ మాట్లాడాలని నితీష్ కుమార్ చేసిన ఒత్తిడిని కేవలం కూటమిలో స్నేహపూర్వకత కోసం సహించామని డీఎంకే నేత ఆర్టీ బాలు ఆరోపించారు. కూటమి నుంచి నితీష్ వైతొలగటం వల్ల ఎలాంటి నష్టం జరగదన్నారు. ఎస్ఐ వేధింపుల కారణంగా పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో బంగారుపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, సెబ్ అధికారులు దాడులు చేసినప్పుడు మద్యం అక్రమ రవాణా చేస్తున్న అధికార పార్టీకి చెందిన వారిని తప్పించి బోట్లు నడుపుతున్న మత్స్యకారులపై అక్రమంగా కేసులు బనాయించారు. ఇదే తరహాలో వెల్దుర్తి పోలీసులు మత్స్యకారుడు దుర్గారావుపై నెల క్రితం కేసు నమోదు చేశారు. ఆయన హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. అయినప్పటికీ ఎస్ఐ శ్రీహరి నుంచి వేధింపులు ఆగలేదు. దీంతో మానసిక వేదనకు గురైన దుర్గారావు ఆదివారం చేపలకు ఎరవేసే తాడు మెడకు చుట్టుకుని నీళ్లలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దుర్గారావును పదే పదే స్టేషన్కు పిలిపించి తెలుగుదేశం వీడి వైకాపాలో చేరాలని ఒత్తిడి చేసేవారని, లేదంటే తనకు 2 లక్షలు ఇవ్వాలని ఫోన్ చేసి వేధిస్తూ ఉండేవారని దుర్గారావు కుటుంబీకులు వాపోయారు. వైకాపాలో చేరలేదు అన్న కోపంతో వేధించేవారని, ఆ బాధలు భరించలేకే దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు, తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తం అన్ని చేస్తున్నారని మమ్మల్ని ఇరికించడం, ఈ రాజకీయ నాయకులు కాడ మొత్తం వీళ్ళు తోలి వాళ్ళు రాజకీయం చేయడం అన్ని చేసుకొస్తున్నారండి. మొత్తం అంతా మిమ్మల్ని ఏటుకాడు కోడొచ్చినా బెదిరించడమే, తెంచుతాం, కొడతాం, చేస్తాం అనడం, దౌర్జన్యం చేయడం మొత్తం అన్ని. ఇప్పుడు ఏం జరిగినా సరే మొత్తం మేమే తోలినట్టు మేమే చేసినట్టుగా, అలాగనే ఇప్పుడు ఏ తోలకపోయినా సరే మా బాబాయ్ కేసు పెట్టి ఇలా చేశారు. బెదిరించడం, గడిగడికిని మనిషి చచ్చిపోయాడు అనమాట. ఇవాళ ఆ పోలీసు వాళ్ళు పెట్టిన టార్చర్కి తట్టుకోలేక ఏం కూడా ఆలోచన ఎందుకు పోయి బోట్లోను ఇంజిన్ తాడు చేసి ఊరు వేసుకొని ఎట్లోనే చనిపోయాడు.
పల్నాడు జిల్లాలో వైకాపా కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. ముప్పాళ్ల మండలం తొండపిలో తెలుగుదేశం శ్రేణులపై రాళ్ల దాడి చేశారు. తెలుగుదేశం నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కోసం తొండపి గ్రామం వెళ్లారు. అక్కడ మైనార్టీల కాలనీలోకి రాకుండా తెలుగుదేశం వాళ్లను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. పథకం ప్రకారం లైట్లు ఆపి మరీ రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో కన్నా లక్ష్మీనారాయణ పిఎస్ స్వామితో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో పోలీసులు ఉన్నప్పటికీ వైకాపా రాళ్ల దాడిని అడ్డుకోవటంలో విఫలమయ్యారు. వైకాపా నాయకుల దాష్టీకానికి ఏపీలో అడ్డు అదుపు లేకుండా పోతోంది. వైకాపా నాయకుల అనుమతి లేకుండా గ్రామంలో రోడ్డు వేశారంటూ ఆ రోడ్డును తొలగించేలా వైకాపా నాయకుల చర్యలు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వెలుగులోకొచ్చాయి. లేపాక్షి మండలం నాయనపల్లి పంచాయతీలో అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభ్యర్థన మేరకు ఓ ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే నాయనపల్లి గ్రామంలో తమ అనుమతి లేకుండా సీసీ రోడ్ నిర్మాణ పనులు ఎలా చేపడతారని వైకాపా నాయకులు అడ్డుకున్నారు. లేపాక్షి మండల వైకాపా నాయకులు గుత్తేదారుడిపై దుర్భాషలాడారు. చేసేది లేక వేసిన సిమెంట్ రోడ్డును గుత్తేదారుడు జేసీబీ సాయంతో తొలగించారు. వేసిన రోడ్డును తొలగించడం ఏంటని గ్రామస్తులు వైకాపా నాయకులపై విమర్శలు గుప్పించారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మీరు ఎట్లా వేస్తారని వింటారు. తెలుగుదేశం వైకాపా రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. ఉదయం వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరిన 4 ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిల్ని విచారణకు పిలిచారు. తర్వాత తెలుగుదేశం రెబెల్ ఎమ్మెల్యేలు కరడం బలరాం, మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్లను విచారించనున్నారు. అనర్హత పిటిషన్లపై సమాధానం ఇవ్వటానికి 30 రోజుల సమయం కావాలన్న వైకాపా రెబెల్ ఎమ్మెల్యేల వినతిని స్పీకర్ తిరస్కరించారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం సమాధానం ఇవ్వటానికి 30 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని ఇప్పటికే స్పీకర్కు వైకాపా రెబెల్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. నోటీసుతో పాటు పంపిన పేపర్, వీడియో క్లిప్పింగ్లు అసలైనవో మార్పు చేసినవో నిర్ధారించుకోవాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉదయం తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు రానున్న వైకాపా రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులపై నిపుణులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత నేడు కడపలో భేటీ కానున్నారు. ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన తండ్రి హత్యపై న్యాయ పోరాటం చేస్తూనే హత్య చేసిన వారిని రాజకీయంగా ఎదుర్కోవాలని సునీత భావిస్తున్నట్టు తెలుస్తోంది. కడపలో పార్టీ కార్యకర్తలతో సమావేశం ముగించుకున్న తర్వాత కాజీపేటలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డితోనూ షర్మిల సమావేశం కానున్నారు. డిఎల్ను పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారాస భాజపా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హిందూ మతం గురించి మాట్లాడే బండి సంజయ్కు రాజకీయాలు ఎందుకని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్కు అధికారం పోయిన అహంకారం మాత్రం తగ్గలేదని మండిపడ్డారు. కేసీఆర్ ని తిట్టుడు తప్ప, నోటికొచ్చిన మాటలు మాట్లాడుడు తప్ప, అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప నువ్వు చేసిన పనేంది 5 ఏళ్ల ఎంపీగా ఒకసారి చెప్పి మళ్ళొక్కసారి ఓట్లు అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మేము ధర్మం కోసం పనిచేసే వాళ్ళం, మమ్మల్ని అంటావా కేటీఆర్ నీకు అహంకారం ఎక్కువ అని తిట్టిండు. అరే ధర్మం కోసం పనిచేసేది ఉంటే మఠం పెట్టుకోవాలి భయ్, మఠం పెట్టుకోవాలి, ఆశ్రమం పెట్టుకోవాలి, పని చేయాలి. నేను అద్దంటలేను. ప్రజల హక్కులు, ప్రజల సమస్యలు ప్రస్తావించాలన్నా లేదా పార్లమెంట్లో అమేమీ చేయకుండా నేను ఓన్లీ దేవుని కోసం పనిచేస్తా అంటే దేవుని కోసం పనిచేసే వాళ్ళు కాశీలా అక్కడ ఇక్కడ పెద్ద మనుషులు చాలా మంది గొప్ప వాళ్ళు జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు. బండి సంజయ్ హిందుత్వం కోసం మాట్లాడితే, ధర్మం గురించి మాట్లాడితే నేత మఠం పెట్టుకోవాలన్నట. మీ అయ్య బాగా తాగి ప్రజలకు అందుబాటులో లేకుండా ఫామ్ హౌస్ అన్నాడు. మరి మీ అయ్య బార్ పెట్టుకోవాలి. మీ అయ్య ముఖ్యమంత్రి పదవి ఎందుకు? దేవుడు నమ్మవు, నువ్వు మసీదు కట్టుకో. మరి నువ్వు ఒక మసీదు కట్టుకో. నీ అయ్య బార్ పెట్టుకోమని నువ్వు మసీదు కట్టుకో, టోప్ పెట్టుకో, గడ్డం పెంచుకో, నమాజ్ చేయి రోజు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం 2 కుటుంబాల్లో పెను విషాదం నింపింది. కార్ను లారీ ఢీకొట్టగా అందులో ప్రయాణిస్తున్న 5గురు మృతి చెందారు. మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేష్, ఆయన భార్య జ్యోతి, కుమార్తె రిషిత, అతని తోడలుడు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్లెపల్లి గ్రామానికి చెందిన బొమ్మ మహేందర్, ఆయన కుమారుడు లియాన్సీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మహేందర్ భార్య బొమ్మ మాధవి తీవ్రంగా గాయపడగా ఆమెను మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చెరుపల్లి మహేష్ కుటుంబ సభ్యులతో ఈ నెల 26న కార్లో ఏపీలోని విజయవాడ, మోపిదేవి ప్రాంతాలకు దైవ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి వస్తుండగా లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్ను ఢీకొట్టిన లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో 3 సైనికులు మరణించారు, 25 మంది గాయపడ్డారు. ఇరాక్ కేంద్రంగా పనిచేసే ముజాహిద్దీన్ ఆఫ్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్ ఈ దాడికి పాల్పడింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలయ్యాక పశ్చిమాసియాలో తమ సైనికులు చనిపోవటం ఇదే మొదటిసారని అమెరికా వెల్లడించింది. తాము ఆదివారం 4 శత్రు స్థావరాలపై దాడులు చేశామని ఇస్లామిక్ రెసిస్టెన్స్ ప్రకటించింది. సిరియాలో 3, జోర్డాన్లోని ఆక్రమిత పాలస్తీనా ప్రాంతంలో దాడి చేసినట్టు వెల్లడించింది. తమ స్థావరంపై దాడి ఇరాన్ మద్దతిచ్చే మిలిటరీ గ్రూప్ పనేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దాడులకు పాల్పడిన వారిని తగిన సమయంలో శిక్షిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన జోర్డాన్ తమ దేశం బయట సిరియా సరిహద్దుల్లో దాడి జరిగినట్లు వెల్లడించింది. జోర్డాన్లో దాదాపు 3000 మంది అమెరికా సైనికులు ఉంటున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలయ్యాక ఇరాక్, సిరియాల్లోని అమెరికా స్థావరాలపై తరచూ దాడులు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల కేటాయించిన పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు లేక ఆయా పోస్టులు ఖాళీగా ఉంటే అన్రిజర్వ్డ్గా ప్రకటించి భర్తీ చేయాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ముసాయిదా మార్గదర్శకాల్లో పేర్కొనటంపై దుమారం రేగింది. రిజర్వేషన్ల అంతానికి ఇది మోదీ ప్రభుత్వ కుట్రగా కాంగ్రెస్ పేర్కొంది. యువత నుంచి ఉపాధి అవకాశాలను లాక్కోవటంలో భాజపా నిమగ్నమైందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ ఇవాళ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో యూజీసీ మార్గదర్శకాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. రిజర్వేషన్లను తగ్గించే ఆలోచనేది ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కేంద్ర విద్యా సంస్థల్లోని రిజర్వ్డ్ కేటగిరీ పోస్టుల్ని అన్రిజర్వ్డ్ చేసే ప్రయత్నం ఏదీ చేయటం లేదని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ కూడా వివరణ ఇచ్చారు. ఈ సంస్థలు రిజర్వ్డ్ కేటగిరీలోని అన్ని బ్యాక్లాగ్ స్థానాలను నిబంధనల మేరకు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాయని తెలిపారు. అంతర్జాతీయ విలాస వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ చైర్మన్ సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచ కుబేరుడిగా మారారు. టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ను అధిగమించి ఆర్నాల్ట్ అగ్రస్థానానికి చేరారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో ఆర్నాల్ట్, ఆయన కుటుంబం నికర విలువ గత శుక్రవారం $23.6 బిలియన్ మేర పెరిగి $207.8 బిలియన్ చేరింది. ఇదే సమయంలో టెస్లా సీఈఓ నికర విలువ $2.7 బిలియన్ ఉండటంతో మస్క్ 2వ స్థానంలో నిలిచారు. $181.3 బిలియన్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 3వ స్థానంలో ఉన్నారు. భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరులో 11వ స్థానంలో నిలిచారు. ఆయన నికర విలువ $104.4 బిలియన్ ఫోర్బ్స్ నివేదిక అంచనా వేసింది. గౌతమ్ అదానీ $75.7 బిలియన్ నికర విలువతో 16వ స్థానంతో సరిపెట్టుకున్నారు. గతేడాది శ్రీలంక క్రికెట్ బోర్డుపై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ఎత్తివేసింది. ఆ దేశ క్రికెట్ సభ్యత్వంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన ఐసీసీ ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. సస్పెన్షన్ విధించినప్పటి నుంచి పరిస్థితుల్ని పర్యవేక్షించిన ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ విధించిన నిషేధానికి వ్యతిరేకంగా లంక బోర్డు నవంబర్ 21న అప్పీల్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ సీఈఓ జెఫ్ అల్లార్డెస్, లంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేతో పాటు క్రీడా మంత్రి హరిన్ ఫెర్నాండోతో చర్చలు జరిపారు. చర్చలతో సంతృప్తి చెందిన ఐసీసీ నిషేధాన్ని ఎత్తివేసినట్లు హరిన్ ఫెర్నాండో ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఒక సభ్య దేశంగా శ్రీలంక తన బాధ్యతల్ని ఉల్లంఘించిందని, మరీ ముఖ్యంగా శ్రీలంక క్రికెట్ స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతేడాది నవంబర్లో ఐసీసీ నిషేధం విధించింది.